కింగ్ఫిషర్ బీర్లను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యోగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. యూబీ గ్రూప్ కింగ్ఫిషర్ బీర్లను కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో దాని డిమాండ్కు కారణమయ్యారని ఆరోపించారు. మార్కెట్లో గుత్తాధిపత్యం ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వంలో పూర్తి అండదండలు ఉన్నాయని, ఏకంగా ప్రభుత్వాన్ని బెదిరించే స్థాయికి యూబీ గ్రూప్ దిగిందని రాచాల విమర్శించారు. కింగ్ఫిషర్ బీర్లను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించాలని బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఈరోజు కింగ్ఫిషర్ బీర్లు అమ్ముడవుతాయని చెప్పి ప్రభుత్వాన్ని ఈరోజు బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఈరోజు కంపెనీలు వెళ్ళినాయి. అంటే గత ప్రభుత్వంలో వాళ్లకు అండదండలు ఇస్తుండడం వలన ఒక మోనోపలి అయ్యి ఈరోజు అన్ని చిన్న చిన్న బ్రాండ్లను కూడా ఈరోజు రానియకుండా మార్కెట్లకు వాళ్ళే ఈరోజు మార్కెట్లో అమ్మాలే కింగ్ఫిషర్ బీర్లే ఈరోజు మద్యం ప్రియులకు అందుబాటులోకి ఉంచేటట్టు చేసి ఆ ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇన్నేళ్ళు వాళ్ళు వ్యవహారం నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టుకొని ఈరోజు పండుగ అంటే పల్లెల్లో కల్చర్ ఉంటుంది, దావతులు చిన్న చిన్న బంధువులు వస్తుంటారు. మరి దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు సడన్గా మేము వాళ్ళ కొరతలు సృష్టించి మాకు బకాయిలు ఉన్నాయి, మాకు సరిపోవట్లేదు, 18% మిగులుతా ఉంది, దానిలో సరిపోవట్లేదంటే మీరు చేసే తయారీకి 18% కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి. ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5-10 రూపాయలు అవుతాయి ఒక బీర్కు, అంతకన్నా ఎక్కువ అవుతాయి. సరే, మరి దానికి అంతెందుకు? ఒక థమ్సప్ కోకాకోలా తయారు కానీ రూపాయి కూడా ఖర్చు కాదంట, మీకు అంతకన్నా ఎక్కువ ఏం కావు. మళ్ళీ అటువంటి తయారీకి 18% మీకు ఇస్తుంటే ఎందుకు సరిపోవట్లేదు? ప్రభుత్వం నుంచి కదా మీకు వాటర్ ఇచ్చేది ప్రభుత్వమే కదా, స్థలాలు ఇచ్చేది ప్రభుత్వమే కదా, అగ్గోకి ఎన్నో సబ్సిడీలు పొందుతూ ఉన్నారు కదా. మరి ఇన్ని పొందుకుంటా ఈరోజు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే మళ్ళీ ప్రభుత్వం చూసుకుంటూ ఉండాలా మీరు చేసేదానికి? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కింగ్ఫిషర్ బీర్లను నిషేధించి నీరాను ఈరోజు ప్రోత్సహించాలి. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సీతాఫల్ మండి డివిజన్ బీదల బస్తీలో బీజేపీ నాయకులు మేకల కీర్తి, హర్ష కిరణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల ముగ్గులను వేశారు. దాదాపుగా 100 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. పోటీల్లో పాల్గొన్న వారిలో నిర్వాహకులు ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేశారు. వాటితో పాటు పోటీలో పాల్గొన్న అందరికీ నిర్వాహకులు బహుమతులను అందించారు. రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, గాలిపటాలు, గంగిరెద్దులు ఇలా అన్ని కలబోసిన మన తెలుగు పండుగ సంక్రాంతి అని మేకల కీర్తి, హర్ష కిరణ్ అన్నారు. సంతోషకరమైన వాతావరణంలో ముగ్గుల పోటీ నిర్వహించడం, అందులో దేశభక్తికి సంబంధించిన, కాలుష్య వాతావరణం, పర్యావరణానికి సంబంధించిన సంక్రాంతి ముగ్గులు వేసిన ముగ్గురి విజేతలకు ప్రత్యేకమైన బహుమతులు అందించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో నిర్వహిస్తామని తెలియజేశారు. బీదర్ నుంచి కారులో నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, అలమును తరలిస్తున్నారని సమాచారం మేరకు హైదరాబాద్కు చెందిన ఎస్టీఎఫ్ టీం నల్గొండ జిల్లా దేవరకొండ, చెరుకుపల్లి ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి కారు నుండి బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారులో 1000 కేజీల బెల్లం, 50 కేజీల ఆలం, 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 15 లక్షల విలువ చేసే కారులో ఈ బెల్లాన్ని దేవరకొండ మండలం పడమటి తాండా ప్రాంతానికి రమేష్ అనే వ్యక్తి తరలిస్తుండగా ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఇక వివరాలకు వెళ్తే, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో ₹1 కోటి విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. 8 లక్షల రూపాయల నిధులతో 2 అంగన్వాడీ కేంద్రాలను రెనోవేట్ చేసిన కోకోకోలా సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్, మహిళా భవనాలు, అంగన్వాడీ బిల్డింగ్స్, ఈరోజు జవహర్ నగర్, అలాగే బందం కొమ్ము, భవానీపూర్, అమీన్పూర్లో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది.
కోకోకోలా వారి సహాయ సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ 8 లక్షలు మొత్తము ఇంచుమించు ₹1 రోజు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది పూర్తిగా ఈ ప్రాంత ప్రజల కోసం, ప్రాంత అవసరాల కోసం దీన్ని పూర్తిగా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సమస్యలని సేకరించి సమస్యలను పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం. స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, స్థానిక కౌన్సిలర్లు అందరూ కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవుతా ఉన్నారు. అధికార యంత్రాంగం గిట పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో తప్పకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా విస్తరిస్తూ ఉన్నది అమీన్పూర్ మున్సిపాలిటీ, ఇక్కడ ఓఆర్ఆర్ వరకు వెళ్ళిపోయింది, పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నది. తప్పకుండా ఖాళీల పరంగా సమస్యలన్నీ ఎక్కడికక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఎటువంటి సమస్య అయినా ఇబ్బందులు లేకుండా వారికి అందుబాటులో ఉండి మేము తప్పకుండా సమస్యలన్నీ పరిష్కరించి ముందుకు పోతామని తెలియజేస్తాం అందరికీ. సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది గాలిపటాల ఎగరవేత సంబరాలు. సంక్రాంతి వేడుకల్లో చిన్న పెద్ద అంతా పతంగుల ఎగరవేతతో ఉత్సాహంగా పోటీ పడుతుంటారు. పండుగ వేళ పతంగులకు ఉండే క్రేజ్తో పతంగుల తయారీదారులు రకరకాల ఆకృతులతో, బొమ్మలతో పతంగులను తయారు చేసి విక్రయిస్తుంటారు. కొందరు తమ అభిమాన నాయకులతో కూడిన ఫోటోలతో పతంగులు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కూడిన పతంగులు తయారు చేయించి పిల్లలకు ఉచితంగా అందిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో సీఎం జన్మదినం సందర్భంగా పూరిలో రేవంత్ రెడ్డి సైకత శిల్పం తయారు చేయించిన మెట్టు ఈ దఫా సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ ఫోటోతో కూడిన పతంగులను తయారు చేయించి పిల్లలకు పంపిణీ చేస్తుండటం విశేషం. अपने जैसा नहीं है, ग्राउंडों में उड़ में जाके बैठना है, वो टाइम अलग था. बाबू तो जरा पैसे देना है सिकंदराबाद में, और सिकंदराबाद में मालूम नहीं होगा, वो एड्रेस तो मालूम होगा, आना ही नहीं बोले तो कहाँ है बोला मालूम नहीं, जो अंदर का नहीं होगा उसके वहीं दे रहे बोला ना तो आगे बोले तो क्या बोला यहाँ मिलता हूँ बोला क्या बोले वहीं दे रहे ना तेरे उसको मालूम नहीं यहाँ मिलेगा वहाँ नहीं बैठेगा यहाँ बैठेगा बोल के पीछे पलट के देख रहे माँ केरल कम्युनिटी तेरी माँ. హెచ్ఎంపీవీ వైరస్పై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ వైద్యులు, సామాజికవేత్తలు అభిప్రాయాలను వ్యక్తపరిచారు. మానవ దృక్పథంతో వైద్యులు సేవలందించాలని వారు తెలిపారు. హెచ్ఎంపీవీ వైరస్తో అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు. వైద్యులు మానవతా దృక్పథంతో ప్రజలకు సేవలు అందించి అనవసరమైన టెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రజలకు నిజాలను తెలియజేస్తూ అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుధా, ఆంకాలజిస్ట్ వైద్యులు సక్సేనా, రమేష్, పల్మనాలజిస్ట్ నాగేశ్వరరావు, ఆయుర్వేద ఆవులప్ప, వివి రావు తదితరులు పాల్గొంటారు. ఒకటి ప్రధానం, ఎందుకంటే మన తిండిలో వచ్చిన మార్పు. రెండవ ప్రధాన అంశం ఏంటంటే మన ఒంటిల్లే మన హాస్పిటల్, మన అమ్మలే మన డాక్టర్లు, మన తిండి, మన ఫుడ్డే మన మెడిసిన్ అనేటువంటి ఒక ప్రధాన సూత్రము ఈ దేశంలో వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతి సుశ్రుత గాని లేదా సమీత చక్ర అనేటువంటి గొప్ప మానవతావాదులు సృష్టించినటువంటి ఆ కల్చర్లోనే ఉంది. అది మన ఒంటిల్లి వరకు కూడా ఉంది. దాన్ని మర్చిపోయి మనం ఇలా ఎవరి కోసం ఎదురు చూడడం వల్ల వచ్చే అనర్థాలే ఇలాంటి వైరల్ మార్పుల వల్ల వాటికి ఎఫెక్ట్ అయ్యి వాటికి మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు మన మీదకి వచ్చినప్పుడు ఏమైంది, మనము ముందు మనిషి కంటే గొప్ప ఇంకేమి లేదులే అని ఒక అహంభావంతో కూర్చొని ఆ తర్వాత అవి చేసిన పనులకి మళ్ళీ దీన్ని ఎట్లా దారులు వెతుక్కోవాలా, ఎట్లా తప్పించుకోవాలా మనకుంది. చూసారా, ఏమైనా సరే ఇది నా వల్ల కాదు వాళ్ళ వల్ల, అలాగా వాటిపైన వేసి మనం లేనిపోయింది తెచ్చుకున్నాం.
రిఫైన్డ్ ఆయిల్ కూడా మనం బంద్ చేయాలి. వితౌట్ దాట్ మనకి ఏమవుతుంది, థింగ్స్ ఎక్కడ ఏం చేంజ్ అయింది. పాత జమానాలో జనాలకి బాగా ఇమ్యూనిటీ ఉండేది. ఇప్పుడు అందరికి చిన్నపిల్లలకి చూస్తే కూడా వాళ్ళకి ఆ శక్తి లేదు. మేమేం చెప్తాము, లేదు అది మనకి ఒక కవచం వేసుకోవాలి చెప్తాము. చయన్ప్రాష్ తిను, సంథింగ్ వేరే తిను, అప్పుడు మనకి కవచం వస్తుంది. ఇప్పుడు అన్ని ప్రయోజనాలు చేస్తే కూడా ఇమ్యూన్ సిస్టమ్ బాగా డీలా అయిపోయింది. ఇది చాలా. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఉప్పల్ రింగ్ రోడ్ సందడి నెలకొంది. దీంతో భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఉప్పల్ రింగ్ రోడ్లో మల్కాజిగిరి డీసీపీ పద్మజ పర్యటించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సూపర్ కొన్నా తెలుసా, మర్చిపోక మరా ప్లీజ్. తొందరగా పెడితే తొందరగా వేసుకుంటా. మా పేపర్ నీకు ఎందుకే. పెద్దాంబర్పేట ఔటర్ రింగ్ రోడ్పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలోని ప్రజలు సొంత ఊళ్లకు బయలుదేరడంతో ఔటర్ రింగ్ రోడ్పై వేల వాహనాలు బారులు కట్టాయి. టోల్ ఫీజులు వసూలు చేస్తుండటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఔటర్ దిగిన వెంటనే అబ్దుల్లాపూర్ మెట్ నుండి జాతీయ రహదారిపై భారీగా వాహనాలు చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. 10 టోల్ బూతుల ద్వారా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న వాహనాలను టోల్ ప్లాజా సిబ్బంది పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్ పాస్ నిర్మాణ పనుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గుంటూరు, నెల్లూరు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు. హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. ఓఆర్ఆర్ పైకి వెళ్లి బొంగుళూరు గేటు వద్ద ఎగ్జిట్ తీసుకుంటే మంచిదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్లి గట్కేసర్ వద్ద ఎగ్జిట్ కావాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నుండి విశాఖ వైపు వెళ్లే వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తున్నారు. నార్కట్పల్లి దాటితే ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఉప్పల్ రింగ్ రోడ్ సందడిగా మారింది. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఉప్పల్ పాయింట్ నుండి 1200 బస్సులను ఏర్పాటు చేశామని వరంగల్ రీజన్ ఆర్టీసీ అధికారి తెలిపారు. శనివారం సెలవు దినం కావడంతో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది అని అన్నారు. నిన్న ఒక్కరోజే 400 బస్సుల వరకు ఏర్పాటు చేశామని, ఈరోజు సుమారు 500 పేజీలకు వరకు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం 200 బస్సుల వరకు వెళ్ళాయి. దాంట్లో 74 స్పెషల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మేనేజర్ వరంగల్ రీజన్. సో సంక్రాంతి సందర్భంగా ముందుగా ప్యాసింజర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో టీజీఎస్ఆర్టీసీ తరఫు నుంచి ఇక్కడ ఉప్పల్ పాయింట్ నుంచి పోయిన సంవత్సరం దాదాపు 1200 బస్సులు ఆపరేట్ చేశాము. సో ఈ సంవత్సరం కూడా 1200 బస్సుల దాకా తిప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
సో నిన్న ఒకరోజే 450 బస్సులు తిరిగినాయి. ఈరోజు శనివారము సెకండ్ సాటర్డే. సో ఈరోజు కూడా 400 పైన అంటే 500 దాకా టచ్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఈరోజు మాత్రం ట్రాఫిక్ బాగుంది. ప్రస్తుతానికి మాకు ఈరోజు దాదాపు ఒక 200 బస్సులు ఆపరేట్ అయినాయి. దాంట్లో 74 స్పెషల్ పోయినాయి. నూతనంగా ప్రారంభమైన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రయాణికులతో కిటకిటలాడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో సందడి వాతావరణం నెలకొంది. ప్లాట్ఫామ్లో వాష్రూమ్స్ లేవని, దానివల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు ఆరోపించారు. పండుగ సమయాల్లో ట్రైన్లు మరింతగా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. త్వరలోనే అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని స్థానిక నాయకులు అంటున్నారు. ఒకసారి ఊరికి వెళ్తాం, సొంత గ్రామంకి వెళ్తాం. పిల్లల వల్ల కొంచెం సికింద్రాబాద్ వెళ్తే బాగా సఫర్ అయ్యేవాళ్ళని. స్టేషన్ బాగా వండర్ఫుల్గా బాగుంది. ఎయిర్పోర్ట్ మాదిరిగా కట్టారు, చాలా బాగుంది. మాకు దొంబాయిగూడలో ఉంటాను మేము, ఇక్కడే దగ్గరలో. సికింద్రాబాద్కి దీనికి పోల్చుకుంటే చాలా దగ్గరైంది స్టేషన్. మాకు స్టేషన్ కూడా సౌకర్యాలు బాగున్నాయి. లిఫ్ట్ ప్రొసెసర్ కానీ నీట్నెస్ కానీ చాలా బాగుంది స్టేషన్. మేము రేపు ఏపీకి వెళ్తాకి చాలా సుఖంగా ఉంది. ఇక్కడి నుంచి వస్తే చాలా హ్యాపీ. గవర్నమెంట్కి భారత్ మాతాకి జై. రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక వసతులతో నిర్మించినటువంటి చెర్లపల్లి శాటిలైట్ రైల్వే టెర్మినల్ను మన ప్రధానమంత్రి గారు వీడియో ముఖంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు సంక్రాంతి పండుగకు ఊరెళ్ళే వాళ్ళకు కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది టెర్మినల్ అని చెప్పి చాలామంది అంటున్నారు. చాలా రకాలుగా ట్రైన్లు కూడా ఇప్పుడు స్పెషల్ ట్రైన్లు మన చెర్లపల్లి నుండే స్టార్ట్ అవుతున్నాయి. అందరూ కూడా చుట్టుపక్కల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సికింద్రాబాద్ వెళ్ళే అవసరం లేకుండా దగ్గరలోనే ఈసీఎల్ కానీ, దమ్మాయిగూడ, నాగారం, చెనగచెర్ల, రాంపల్లి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉందని చాలామంది సంతోషం వెలిపుచ్చుతున్నారు. బస్సుకు సంబంధించిన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. రైలుతో పాటు బస్సుకు కూడా మేము సపోర్ట్ చేస్తామని. కానీ వాళ్ళు చెప్పినంత మాత్రాన చేయడం లేదు. అది మనం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా మొన్న రైల్వే సహాయ మంత్రి గారు సోమన్న గారు తీసుకుపోయిండు. శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, మేము మా తరఫు నుంచి అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేసినాము, మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రోడ్లు కానీ బస్ కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పిండు. వీళ్ళు కూడా చేస్తామని చెప్పారు, కానీ ఇంకా దాన్ని అమలులో పెట్టలేరు వాళ్ళు. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం పెట్టాలని. రైట్ సార్. అంత స్టేషన్ ఉండి టెర్మినల్ అయితే 4 కోట్లతో ప్రారంభించడం జరిగింది. దానికి త్వరితగతిన ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా జరగలేదు. 5 సంవత్సరంలో చాలా దేశంలోనే పెద్ద టెర్మినల్ అని చెప్పి చెప్పుకుంటున్నారు ప్రజలు. అది మనకు తెలంగాణకి ఇవ్వడం చాలా పెద్ద గర్వకారణం. ఎందుకంటే ఇది ఉపయోగించుకోయిందంటే ప్రజలకు ఉపయోగపడుతుంది, తెలంగాణ ప్రజలకు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ముందే ఇప్పటికైనా మేల్కొని రోడ్లు చాలా మేజర్ ఏంటంటే రోడ్ల ప్రాబ్లం ఉంది, అది చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. గతంలో మొన్న 10వ తారీఖు రోజు చేశారు, 8వ తారీఖు రోజు మన ప్రధానమంత్రి గారు వర్చువల్గా చెప్పారు. ఆ రోజు మా తరఫున ఏదైనా సరే చేయగలుగుతాము, మీరు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడాల్సింది కంపల్సరీ రోడ్లు మౌలిక సదుపాయాలు ఏదైతే మీరు రాష్ట్రపతి చేయవలసింది చేయాలి, మిగతావన్నీ మేము ఇవ్వడానికి రెడీ అని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్లస్ మా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రైల్వే కన్సల్టెంట్ మెంబర్గా మేము ఏం డిమాండ్ చేస్తామంటే మీరు తొందరగా అధికారులతో ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్లని, ముఖ్యంగా రోడ్లు చాలా అవి తొందరగా చేస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అలాగే ఇప్పుడు మీరు అన్నీ చెప్పారు ఇంత బస్సుల రూట్ అనేది, ఆ బస్సులు కూడా అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి. మేము కూడా తొందరలోనే మేము వాళ్ళు ఆర్టీసీ జీఎం గారు కలిసి మేము కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి వారి దృష్టి తీసుకెళ్లి ప్రజలకు తొందరగా అందుబాటులోకి మీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందో అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం, కోరుతున్నాం మీ ద్వారా. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత 3 రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్నామని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇప్పటికీ వరకు 150 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అలాగే పర్మిట్కు మించి ప్రయాణికులను అలో చేయడం, తెలంగాణకు ట్యాక్స్ ఎగ్గొట్టడంతో పాటు ప్యాసింజర్లకు ఇక్కట్లు పెట్టినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం హెచ్చరించారు. చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, అదేవిధంగా మైసూరు, కన్యాకుమారి, బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులను సైతం తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై క్రమంగా కేసులు నమోదు చేస్తున్నామని ఎల్ఆర్ వెల్లడించారు.
ఇక ఏకకాలంలో 10 సెంటర్లలో రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు. నిన్న రాత్రి నుండి ఇవాళ ఉదయం వరకు అనేక ప్రైవేట్ బస్సులను జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ తనిఖీలు చేశారు. రాజేంద్ర నగర్, ఆరంఘర్ చౌరస్తా, ఉప్పల్, ఎల్బీ నగర్తో పాటు నగర శివారు ప్రాంతాల్లో తనిఖీలు చేయడం వరకు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కొరడాలు ఝులిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 150 బస్సులపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. మన స్కూల్లో చదువులతో పాటు క్రీడలు, సాంస్కృతిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గట్కేసర్ వైస్ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సక్సెస్గా ముందుకు సాగుతుందని వెల్లడించారు. ఈరోజు గట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాన్యువల్ డేకి రావడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసిండ్రు అండ్ ఈవెన్ క్యాంపస్ ఈజ్ సో గుడ్. అట్లనే స్టూడెంట్స్ కూడా చాలా మంచి మెస్మరైజింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చినారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అకాడమిక్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ their kids shine brighter. It's really a trustworthy school. Over the years చాలా ఫ్యామిలీస్ కనెక్ట్ అయిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ తోటి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అంటే ఒక నమ్మకం అందరికీ కూడా. మరి ఈ స్కూల్లో ఇంకా కూడా గ్రోత్ అనేది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలందరూ కొంచెం ఇన్స్పైర్ అవుతారని. సో షీ ఈస్ ద సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యే ఆఫ్ అవర్ కరెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కదా. సో యూజువల్గా ఏంటంటే ఒక మిక్స్ ఉంటుందని ఒక సైంటిస్ట్ వచ్చారు, ఒక పాలిటిక్స్ నుంచి ఒక పాలిటీషియన్ ని ఇన్వైట్ చేద్దాం అని చేసాము. సో ప్లెజెంట్ ఈవినింగ్ చాలా మంది వచ్చారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా. మీరు కూడా క్యాప్చర్ చేసి ఉంటారు అనుకుంటా. అమేజింగ్ పర్ఫార్మెన్స్ ద చిల్డ్రన్ ఆర్ షోయింగ్ హియర్. సో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వీ డూ విత్ ప్యాషన్. ఎమ్మెల్యే గారు అన్నట్టు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హ్యాస్ అ యునిక్ నేమ్, యునిక్ ఫేమ్ in the nation. In fact, మాకు 250 schools ఉన్నాయి నేషన్ వైడ్. సో వీ హ్యావ్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ అందుకని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ set some standards everywhere. So you see how the crowd is here today. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని తుర్కయాంజల్లో మున్సిపాలిటీలోని ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వి బాలకృష్ణారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యా సంస్థలు విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ప్రొఫెసర్ డాక్టర్ వి బాలకృష్ణారెడ్డి అన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికి గుర్తించి ఆయా రంగాలలో పిల్లలను ముందుకు తీసుకుపోవాలన్నారు. పిల్లలకు ఫోన్లో ఫేస్బుక్ కంటే టెక్స్ట్ బుక్ని అలవాటు చేయాలన్నారు. పెద్ద పెద్ద చదువులు చదివించి వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా చూడాలని ఉపాధ్యాయులను తల్లిదండ్రులు కోరారు. STEM lab, it has a great future because when we talk about science, technology, engineering, maths, all wonderful this thing. I just want to tell you the ISRO or technology, how a developing country is moving, grabbing the international opportunities, technology opportunities. Particularly, India has moved from scientific technological era to commercial business. I can tell you, sir, you all, today India is, though limited resources, but India is now selling millions and billions of worth dollar space product. And I think your school again, inculcate the culture of
all these things, and I'm happy to share here, though technology India is doing well, unfortunately India does not have a space law. Last 20 years, 25 years I can say, I did my doctorate from, as a responsible citizen, I was convincing, I was trying to the government of India, successive chairmen of ISRO saying that India needs space law. And why? Because it moved from technology to commercial. The moment when we say commercialization, business, litigation comes, role of judges is not to make law, to interpret law. If they have a law,